సీఎం సారు అంచనాలు ఎవరికి అందుతలేవు కదా. నిన్న అందరికంటే ముందుగా సైనికులకు మద్దతుగా సారే ర్యాలీ తీసిండు. కేంద్ర సర్కారు ఏం చర్యలు తీసుకున్నా వెనకపొంటి మేము ఉంటామని సాఫ్ సీదా చెప్పేస్తున్నాడు. ఇక మా తెరువుకు వస్తే మీరు మ్యాపులు లేకుండా పోతారని పాకిస్తాన్కు వార్నింగ్ కూడా ఇచ్చిండు. ఏదో అట్లా చేసి చేతులు దులుపుకుంటే కాదు, మన కోసం శత్రువులతోటి కొట్లాడుతున్న మన సైనికులకు ఏదన్నా చేయాలన్న తపనతోటి రేవంత్ సారు సైనికులకు చందాలు ఇవ్వాలని డిసైడ్ అయిపోయిండు. నేషనల్ డిఫెన్స్ ఫండ్కు తెలంగాణ ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలంతా కలిపి ఒక నెల జీతమంతా సందాలు ఇచ్చి సపోర్ట్ ఇద్దామని పిలుపునిచ్చిండు. వేరే పార్టీల ఎమ్మెల్యేలు కూడా ఈ కార్యంలో పాలు పంచుకుంటే మంచిగా ఉంటుందని వచ్చిండు. ఇటువంటి పనికి రాజకీయాలు చూడకుండా ఎవరైనా ముంగట పడవచ్చు అని చెప్పిండు. ఇక అందరితోటి మాట్లాడి ఎంత సందరాద్దాం ఏం కథ అన్నది మళ్ళీ చెప్తామన్నాడు. ఇక ఇటువంటి మంచి పనిలో మనం ఇంత ఆసరయ్యే అవకాశం వచ్చిందంటే మనం ఎందుకు కాదంటామని చాలా మంది లీడర్లు కూడా ముంగడికి వస్తున్నారట. అట్లనే సినిమా హీరో విజయ్ దేవరకొండ అన్న కూడా అన్న బట్టల షాపు రౌడీ వేరు ఉన్నది కదా, అందులో నుంచి వచ్చిన లాభాలకించి కూడా కొన్ని పైసలు సైన్యానికి సందరాస్తానని చెప్పిండు. ఇక అటు రాష్ట్ర సివిల్ సర్వీసెస్ డిప్యూటీ కలెక్టర్లు కూడా ఒక్కరోజు జీతాన్ని డిఫెన్స్ ఫండ్కు సందాలు ఇస్తామని ప్రకటించారు. ఇట్లా శానా సంఘాలు సెలబ్రిటీలు డిఫెన్స్ ఫండ్కు సందాలు ఇస్తామని ముంగడికి వస్తున్నారు.